వెల్కమ్ టు ట్రూత్ డిబేట్. నేను నవీన్. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ వర్మను పోలీసులు రిమాండ్ ఇప్పటికే అరెస్టు చేసి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా రిమాండ్కు తరలించారు. అంతకుముందు గాయాలైన నేపథ్యంలో ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఫిట్ ఫర్ రిమాండ్ అని చెప్పిన తర్వాతనే రిమాండ్కు తరలించారు జైలుకు. ఇక్కడ చాలా స్పష్టంగా ఈ కేసులో ఏం జరిగింది అనే దానికి సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరించిన తర్వాతనే కేసు నమోదు చేశారు. ముందు ఈ కేసులో ఆరవ్ వర్మను తప్పించాలని ప్రయత్నం చేశారు సీదిరి అప్పలరాజు. వారి కుమారుడి ప్లేస్లో వేరే ఇంకొకరిని పెట్టి వారి కుమారుడిని తప్పించాలని ప్రయత్నం చేశారు. ఈలోగా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. విచారించిన అనంతరం అసలు నిజాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత సీదిరి అప్పలరాజు కుమారుడిపైన కేసు నమోదు చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ప్రస్తుతం రిమాండ్ విధించారు. ఇక్కడ అంటే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సందర్భంలో కూడా వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారనే విమర్శలు కూడా వచ్చాయి. మొత్తానికి చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి డిబేట్లో మాట్లాడదాం. అంతకన్నా ముందు ఈ అంశం పైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? పిల్లోడు చిన్న చిన్న తప్పులు అంటూ చాలా విషయాల గురించి వారు కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూసి ఆ తర్వాత మనం డిబేట్ని కంటిన్యూ చేద్దాం. హింసిస్తా ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్, ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే, సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. చివరికి జడ్జి తప్పులు బట్టి ఏం సెక్షన్ పెడతానారయ్యా మీరు? 18 ఏళ్ల పిల్లోడి మీద మర్డర్ కేసు ఏంది పెట్టడము? అరే యాక్సిడెంట్ అయ్యింది, తప్పు జరిగింది, అది మర్డర్ కేసు పెట్టడం ఏందయ్యా అని చెప్పి జడ్జు తిట్టి సెక్షన్ మార్పించింది. అంటే ఎంత దారుణంగా జరుగుతా ఉందని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రమాదవశాత్తు జరిగింది కాబట్టి వెంటనే లొంగిపోవడం, లేదా వారి తండ్రి అయినా సరే సీదిరి అప్పలరాజు గారైనా సరే వెళ్ళి తప్పు జరిగింది, ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పి పోలీసులకు సరెండర్ చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా ఇక్కడ ఏం చేశారంటే వారి కుమారుడి ప్లేస్లో ఇంకొక వ్యక్తిని పెట్టి వారి కుమారుడిని తప్పించాలి అనే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ తర్వాత పోలీసులు ఇంకా కేసుని ఛాలెంజ్గా తీసుకొని వెంటనే సీసీటీవీ ఫుటేజ్ తీశారు, పూర్తిగా ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత వారి కుమారుడి మీద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నుంచి తప్పించాలని చూసిన సీదిరి అప్పలరాజు గారి మీద కూడా కేసు నమోదైంది. సరే, మొత్తంగా వీటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు తురగా శ్రీరామ్ గారు, ఎనలిస్టు, అలాగే